ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్ కు మరొకరు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం కర్ఫ్యూని తలపించిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా నడిచిందని, దానిని కంట్రోల్ చేయడానికే ప్రభుత్వం 2 డీజీపీ స్థాయి అధికారులను నియమించిందని చెప్పారు. చెట్లు నరికి ప్యాలెస్ లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని సోమిరెడ్డి విమర్శించారు. ఇకనైనా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మసులుకోమని ఆయన హితవు పలికారు. 5 ఏళ్లు ఒకరు ప్యాలెస్ కి ఒకరు ఫామ్ హౌస్ కి పరిమితమైనారు. ఒకరు ప్యాలెస్ ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా, నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల. ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు. నీ నాయకుడు మాదిరిగా ఇది అన్ఫార్చునేట్. 2 ముఖ్యమంత్రులు కలుసుకుంటే బాబు గారు ఓటుకునేటు కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్లకు పరిమితమయ్యే పిల్లే చంద్రబాబు నాయుడు. జైలుకు పోతే లెక్క చేయలే. ఇది అన్ఫార్చునేట్. ఆఖరణ ఏమైపోయిందంటే మీరు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు మళ్ళీ నీ సాక్షి అసలు 4వ తేదీ రిజల్ట్ వచ్చినాయి, జూన్ 4. నీ సాక్షిలో ఎద్దవ కూతులు, పిచ్చి కూతులు, అది చదివే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ వాలంటీర్ల చేత డబ్బులు కట్టించుకొని ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇది దురదృష్టం. అంటే వీళ్ళు ఎట్ట తయారైపోయినారంటే ఏదైనా వాగితే సరిపోద్ది, ఏదైనా మాట్లాడచ్చు. బెంగళూరు ఆయనంట డ్రగ్స్ అంట. డ్రగ్స్ చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రాలో డ్రగ్స్కి చెడ్డ పేరు వచ్చింది. రేపు వాళ్ళు ఏం మాట్లాడినారు? 2 అడిషనల్ డీజీపీని వేస్తాం, డ్రగ్స్ కంట్రోల్ చేసేదానికి సమన్వయ కమిటీగా 2 అడిషనల్ డీజీపీని వేస్తాం, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి. వాళ్ళ బార్డర్స్లో కానీ ఓవరాల్గా కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయాలా అని చెప్పి ఒక మంచి నిర్ణయం. నీకు ఆఖరణ 7వ తరగతి పిల్లకాయల బ్యాగుల్లో కూడా దొరికే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. రా సూళ్ళూరుపేటకి రా, నాయుడుపేటకి రా, గూడూరుకి రా, నెల్లూరుకి రా. ఎప్పుడన్నా చూసామా డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా? సిగ్గుండాలి మాట్లాడేదానికి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే, అరే దాని మీద 2 అడిషనల్ డీజీపీలను వేస్తే ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేవ్ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది, పాస్పోర్ట్ దొరికింది. వాళ్ళు ఏదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టుండవు, కానీ ఆగదు.